హాయ్ అండి అందరికీ. నేను మీ లీలా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సంక్రాంతి వచ్చేసింది కదా, అందరూ ఇంట్లోని పనులు చేసుకుంటూ చాలా చాలా బిజీ అయిపోతాం కదండి. ఓ పక్క ఎక్కడున్నా మన పనులు మాత్రం చేసుకోవాలి కదండి. పండగ అంటే ఇంకా ఎక్కడున్నా పనులైతే చేసుకోవాలి. ఇది మేము ఉండేది రెంట్ హౌసే కదండి. అయినా సరే మనం రెంట్ హౌస్ అయినా మన ఇల్లుని కుందనపు బొమ్మలా తయారు చేసుకుని అయితే ఊరైతే వెళ్తాం కదండి. మేమైతే కోనసీమ వెళ్ళిపోతామండి. మా కోనసీమలో అయితే ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది సంక్రాంతి అయితే. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక మీరు అమలాపురం సైడ్ అయితే వచ్చేయండి, సూపర్గా జరుగుతుంది. కోనసీమలో అయితే నిజంగా చూడక్కర్లేదండి, మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ 3 days ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మా సైడ్ అయితే 3వ రోజు నాడైతే ప్రబల తీర్థం జరుగుతుందండి, హైలైట్ అనమాట. కోడిపందాలు, గుండాట, బోగం డ్యాన్సు, రికార్డింగ్ డ్యాన్సు ఇంకొకటి కాదండి, సూపర్గా జరుగుతాయి. కేసినపల్లి, అలాగే అమలాపురం సైడు, కొత్తపేట సూపర్ అండి. ఇంకా ఏమీ చూసుకోక్కర్లేదు. ఇంకా మా సైడ్ అయితే ప్రబల తీర్థం అయితే ఇక్కడండి శివకోడిలో జరుగుతుంది. అలాగే ఏంటబ్బా కొర్లగుంట ఉంటుంది కదండి, కొర్లగుంటలో జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇంకా సంక్రాంతి ముందైతే మనము ఊరైతే వెళ్ళిపోతాం కదండి. ఇంకా నేను సంక్రాంతి పనులు అయితే మొదలు పెట్టేశాను. ఎందుకంటే ఎక్కడున్నా మనం సంక్రాంతి పనులు చేసుకోవాలి కదండి. మేము అయితే రెంట్కి వచ్చినప్పుడు ఇక్కడైతే కొత్తగా వచ్చాం కదండి, కొత్త హౌస్ కదా, అప్పుడైతే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని తెచ్చేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా డబ్బాలు అవి ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేయాలి. ఇంకైతే ఫస్ట్ అయితే కబోర్డ్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే హాల్లో అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. మొత్తం అరమాలన్నీ దులిపేసి మొత్తం అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. మా పిల్లలు చూడండి మొత్తం గోడలన్నీ ఖరాబ్ చేసేసారండి. నిజంగా గీతలు పెట్టేసి ఎంత దారుణం చేశారంటే, నిజంగా పెన్సిల్స్, పెన్నులు, అలాగే నేను లిక్విడ్ అన్నీ వేసి క్లీన్ చేశాను. అయినా సరే క్లీన్ అవ్వలేదండి. మెంటల్ వచ్చింది నాకు. ఇంకా చేసి నీరసం వచ్చిందండి. ఇంకా నేను ఇంకేం చేయలేక ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఇంకా కబోర్డ్స్ అయితే సర్దుకుంటున్నానండి. సంక్రాంతి అంటే మనకి ఇంకా పెద్ద పండగ కదండి. మనకు సంవత్సరంలో ఒక్కసారి అయితే సంక్రాంతి వస్తుంది కదా. సంక్రాంతికి మనకి ఇంకా ఎంత హడావుడి ఉంటుందంటే చెప్పలేం కదా. మీరైతే ఎప్పుడు వెళ్తున్నారు సంక్రాంతికి? మాకైతే 10వ తారీఖు నుంచి హాలిడేస్ అంటున్నారు పిల్లలకి. నేనైతే 11వ తారీఖున వెళ్ళిపోతున్నానండి. ఈసారి అయితే ముందే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే అమ్మకి హెల్త్ బాగుంటలేదు. ముందే వెళ్ళి అమ్మకు కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి ముందైతే వెళ్ళిపోతున్నాను. తర్వాత అయితే మా హస్బెండ్ వస్తారండి. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను కదా, మాకు కూడా అక్కడ పని అయితే ఉందండి. ఇంకా మా మరదలు అయ్యి చంటపెట్టు చారుతో వస్తుందంట. అందుకని చెప్పేసి నేనైతే ముందే వెళ్ళిపోయి ఇంకా అక్కడ పనులు అయ్యి చూసుకుందామని చెప్పేసి ముందైతే వెళ్ళిపోతున్నానండి. ఇదిగోనండి, మనం పేపర్లు వేసుకుంటాం కదా కబోర్డ్లోని, పేపర్లు అయితే పిల్లలు అయితే చింపేస్తారు కదండి. నేనైతే అలాగే పెట్టేసి కబోర్డ్లో అయితే నేను ఫెవికిక్ ఉంటుంది కదండి, ఆ ఫెవికిక్తో అయితే పేపర్లు అయితే అంటించేసుకుంటానండి. కొద్దిగా అంటిస్తాను. మేము ఆ పిల్లలు లాగినా కానీ ఆ పేపర్లు అవి రావు, మనకి నీట్గా కూడా ఉంటుందండి. కొంచెం ఎత్తిపెట్టినట్టు అయ్యి ఉండదన్నమాట. నేను ఎప్పుడూ అలాగే చేసుకుంటానండి. ఇలా చేసుకోవడం వల్ల మన పిల్లలు బొమ్మలు అవి లాగినా కానీ పేపర్లు అవి కిందకి పడవండి. అందుకని చెప్పేసి పేపర్లు అవి ఇలా అతికించేసుకుంటాను. నేను ఎప్పుడు రోల్ తెచ్చేసుకుంటాను. ఆ రోల్ అయితే ఇంచక్క చాలా బాగుంటుందండి. కటింగ్లు చేసుకుని వేసుకోవటం అనమాట, నీట్గా కూడా ఉంటుంది. ఈసారి అయితే నేను రోల్ అయితే తెచ్చుకోలేదండి, ఊరు నుంచి తెచ్చుకుంటాను. ఆ ఊరు నుంచి తెచ్చుకున్న రోలే చాలా రోజులైతే వచ్చేస్తుంది. మనం ఓన్లీ తడిగుడ్డతో తుడిస్తే చాలు, రోల్ నీట్గా అయిపోతుంది. ఈ గడియారం అయితే మా తమ్ముడి పెళ్ళికి వచ్చిందండి. ఆ గడియారం అయితే నేను తెచ్చుకున్నాను, మా తమ్ముడు అయితే ఇచ్చాడు. చాలా బాగుంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఆ గడియారంలో వంకే చూస్తాను. మా తమ్ముడైతే గుర్తొస్తాడండి అప్పుడైతేని. చాలా బాగుంటుంది ఆ గడియారం కూడానండి. ఇంకా పండగ పనులు స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఇంక అందరు ఇంట్లోనే హడావిడి అనమాట. అలాగే పాపం కష్టపడి చేసుకుంటాం కదండి. మన రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ లాగా మనం కష్టపడి చేసుకుంటాం కదా. ఎందుకంటే మన ఇల్లు కాకపోనానండి, మనం ఉన్నంత వరకు మన ఇల్లే కదండి. ఇక్కడంతా శుభ్రం చేసుకుని అన్నీ చేసుకున్న తర్వాతే మనం వెళ్ళాలి. నేనైతే మొత్తం ముగ్గులన్నీ పెట్టేసుకుని అన్నీ వెళ్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కడున్నది మన ఇల్లేనండి. మన ఇల్లు కూడా బోరుమంట ఉండకూడదు కదా. అందుకని చెప్పేసి శుభ్రంగా క్లీనింగ్ అయ్యి చేసేసుకుని వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఈ టెడ్డీ బేర్ అయితే మా తమ్ముడైతే నాకు బర్త్డేకి ఇచ్చాడండి ఒకసారి మ్యారేజ్కి ముందు. అదైతే ఇక్కడ తెచ్చేసుకున్నాను. ఇంకా నాకు గుర్తు కింద మా తమ్ముడు ఏది ఇచ్చినా నాకు చాలా గుర్తుగా పెట్టుకుంటానండి. ఆ బొమ్మను పెట్టడానికి ఎన్ని తిప్పలు పడ్డానంటేనండి, ఆ బొమ్మ అస్సలు నిలబడట్లేదు. చాలా కష్టపడ్డాను అనమాట ఆ బొమ్మ పెట్టడానికి అయితేని. ఎందుకంటే పైన అయితే పేపర్లు వేసాను, పేపర్లు ఆ బొమ్మలన్నీ పెట్టుకోవడానికే పట్టిందండి చాలా టైము. మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత మొదలు పెట్టాను. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చే ముందు వరకు అవ్వలేదండి. నేనైతే న్యూ ఇయర్ ముందు రోజే చేసుకున్నానండి ఈ పనులన్నీ.
ఇంకా నాకైతే ఇంకా అస్సలు ఒళ్ళంతా కూని అయిపోయింది. ఎంత నొప్పులంటే చెప్పలేనండి. అన్ని పనులు ఒకేసారి అసలు పెట్టుకోకూడదు. ముందు రోజు చేశాను, ఈరోజు చేశాను. అది రెండు కలిపి మీకు ఒక వీడియో కింద చూపించేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఇలాగే చేసుకుంటారు. నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఆడపిల్ల పెళ్ళయిన తర్వాత మనం ఎంత గారాబంగా పెరిగినా మనం అత్తింటికి వెళ్ళేటప్పటికి మనకు అన్ని బాధ్యతలు వచ్చేస్తాయి కదండి. అక్కడ తీసి ఇక్కడ పెట్టకుండా ఉంటాము పెళ్ళికి ముందు అయితేని. అమ్మ అయితే ఎన్ని విధాలుగా తిడతాదో, పెళ్ళి అయిన తర్వాత ఏం చేసుకుంటావో ఏం చేస్తావో, మళ్ళీ మీ ఆయన నన్ను ఇలాగంటాడు అలా అంటాడని చెప్పేసి అంటారు. ఏంటో తెలియదండి, పెళ్ళైన తర్వాత మనకు అన్ని బాధ్యతలు వచ్చేస్తాయి కదా. పెళ్ళికి ముందు ఎంత సరదాగా ఎంత సిల్లీగా తిరిగి ఇవ్వలేమో, పెళ్ళైన తర్వాత అన్ని బాధ్యతలు వచ్చేసి చిన్నప్పుడే పిల్లలు పుట్టేస్తారు. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసి ఇవ్వరండి ఇదివరకు అయితేనే. ఇప్పుడైతే అలా చిన్నప్పుడు చేయట్లేదు. వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళు చిన్నపిల్లలే వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలే అన్నట్టు చేసేసి ఇవ్వరు. మా అక్కకు కూడా అలాగే చేసేసారండి. మా పిల్లల చిన్నప్పుడు బొమ్మలు కూడా నేను దాచుకుంటున్నానండి. ఎందుకంటే మా పిల్లలు పెద్ద ఎదిగిన తర్వాత మా పిల్లలకి ఆ బొమ్మలు చూపించాలి కదా. మా పెద్ద పాప యూనిఫాము, సాక్స్, షూస్ బొమ్మలు కూడా అలాగే దాసాను. అది పెద్ద అయిన తర్వాత దానికి చూపిందామని. మా చిన్నపిల్ల అయితే నాకు ఏం దొరకలేదండి, అన్నీ అది తగలేసేసింది. ఇదైతే కిచెన్ అండి. భయపడకండి మా కిచెన్ చూసి, ఎందుకంటే ఇవన్నీ సర్దుకోవాలి. మొత్తం అన్నీ క్లీనింగ్స్ కదా, డీప్ క్లీనింగ్ చేస్తున్నాను కదా, ఇంకా అవన్నీ చేసుకోవాలి కాబట్టి నేను అవన్నీ తీసేసి అయితే ఒక పక్కన పెట్టేశానండి. ఇంకా అవి తీసేసిన తర్వాత ఇంకా కర్టెన్స్ అన్నీ తీసేసుకుని నానబెట్టేసుకుందామని కర్టెన్స్ అన్నీ తీసేసాను. ఇంకా కర్టెన్స్ అంటే నాకు ఎన్ని ఉంటాయి చెప్పనా అండి, ఒక 10 కర్టెన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఒక పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇవైతే ముందు రోజు అయితే పెట్టేసుకున్నాను బయట. ఆ రోజు ఇంకా చేసి ఓపిక లేదండి, ఇంక బయట అయితే పెట్టేసుకుని అయితే ఉంచేసాను. మల్లాడైతే ఇలా అయితే చేసుకున్నానండి. అంటే 2 రోజుల ముందని చెప్పాను కదా, ఇదైతే న్యూ ఇయర్ ముందు రోజు అండి. ముందు చూపించిందేమో ఒక ముందు రోజు అండి. 2 డేస్ అనమాట కంటిన్యూగా ఇంకా పని చేస్తానే ఉన్నాను. ఇంకా రోజు ఇంకా ఏ పని లేదు, ఇంకా వంట చేసేయడం, పిల్లల్ని స్కూల్కి పంపేయడం, ఇంకా తర్వాత నుంచి ఇంకా బ్రష్ చేసేసి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా పని మొదలు పెట్టడం అనమాట. ఇంకా కర్టెన్స్ అయ్యి నానబెట్టేసుకుని ఫస్ట్ అయితే బట్టలు అయితే ఉతికేసుకున్నాం అనుకో, పక్కన ఆరుతాయి కదండి అవి. అందుకని చెప్పేసి కర్టెన్స్ అన్నీ నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను మంత్లీ కర్టెన్స్ ఉతుకుతానండి. ఎందుకంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మొత్తం అన్నీ కలిసిపోతాయి కదా. ఇంకా మంత్లీ కర్టెన్స్, దుప్పట్లు, బెడ్షీట్లు అన్నీ ఉతికేసుకుంటాను. ఇంకా నాకు ఏది ఉండకూడదు అంటు కింద, అందుకని అన్నీ ఉతికేసుకుంటాను. వాషింగ్ మిషన్లో ఎందుకు వేయలేదంటే కర్టెన్లు రింగులు ఉంటాయి కదండి, ఆ రింగులు అయితే వాషింగ్ మిషన్ మొత్తం లాగేసిందండి. చాలా బాధేసింది. ఎంత కాస్ట్ పెట్టి కొన్నామో అంత దారుణంగా అయిపోయినాయండి కర్టెన్స్ అయితే. ఒక కర్టెన్ అయితే మొత్తం రింగులన్నీ లాగేసింది. అప్పటి నుంచి అయితే నేను వాషింగ్ మిషన్లో అయితే కర్టెన్స్ అయితే వెయ్యనండి. చేతితోటే ఉతుక్కుంటానమాట. కర్టెన్స్ అయితే చేతితోటే గుంజేసుకుంటాను. ఇంకా బొంతలు ఉన్నాయి కదండి, ఆ బొంతలు అయితే మా పిల్లలు టాయిలెట్స్ వేసి బొంతలండి. మా పిల్ల పెద్ద పాప 6 ఇయర్స్, చిన్న పాప 4 ఇయర్స్ కదండి, ఇద్దరు టాయిలెట్స్ వేసేస్తారు. ఇంకా బొంతలు కూడా నేను 4 డేస్కి 5 డేస్కి అలా క్లీన్ చేసేసుకుంటాను. 2 బొంతలు ఉంటాయండి. ఓ బొంత ఉతుక్కున్న తర్వాత ఓ బొంత వేసుకుంటాను. ఓ బొంత 2 బొంతలు కలిపి ఇంకా ఒకేసారి ఉతికేసానండి. ఇంకా అన్నీ తీసేసుకున్నాను. సామాను స్టాండు అన్నీ అయితే కిందకైతే తీసేసుకున్నానండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్టీల్ సామాలు ఇలాగ ఇటుక పొడుంతో అయితే తోముకుంటారండి. నేను కూడా మా పైన ఉన్నది ఒక ఇటుక బొంత, ఆ ఇటుక బొంత అయితే తెచ్చుకుని అయితే 2 కలిపేసి అయితే తోమేసుకున్నాను. మొగ్గల్లా మెరిసిపోనియండి. నిజంగానండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇత్తడి సామాన్లు ఇటుక పొడి వేసేసి చింతపండు వేసేసి పడి తోమేస్తారండి. నిజంగానే సంక్రాంతి ఒక 15 రోజుల ముందైతే మా పల్లెటూరులో అయితే సూపర్ అండి. ఇంకా అందరూ కాలంలో పట్టుకెళ్ళిపోయి సామాన్లు తోమేయటం, కాలువ నీళ్ళు పెట్టి కడుగుతారండి. కాలువ నీళ్ళు పెడితే బాగా ఛాయ్ వస్తాయి అన్నమాట సామాన్లు అయితేని. అందుకని చెప్పేసి కాలువలో నీళ్ళే తెచ్చి అయితే పెట్టి తోముకుంటారు, కడుక్కుంటారు. భలే ఉంటుందండి మా సైడ్ అయితే ఫెస్టివల్కి అదిరిపోతుంది అనమాట. ఇంకా మా ఇంటి దగ్గర ఇంకా పనులన్నీ అందరూ చేసేసుకున్నారంట. అమ్మ కూడా పనులన్నీ చేసేసుకున్నానమ్మా అన్నది. నిజం అమ్మ, ఎందుకమ్మా నేను వచ్చిన తర్వాత చేస్తానన్నాను. లేదమ్మా నువ్వు వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది కదా, నేనే చేసేసుకున్నానమ్మా అన్నది. పాప మా అమ్మాయి తోముకుంది. చాలా మట్టుకు అమ్మ దగ్గర సామాన్లు ఏమి లేవులేండి, మాకే ఇచ్చేసింది. అక్కకి నాకు ఇచ్చేసింది కదా. మరదల సామాన్లు అయితే కవర్లు పెట్టేసి ఉన్నాయి. ఇంకా తనవి కూడా ఏం తోమక్కర్లొద్దు. నా సామాన్లు కూడానండి నేను ప్లాస్టిక్ డబ్బాలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. అందుకని చెప్పేసి ఎక్కువ సామాన్లు ఏం లేదు, చాలా మట్టుకు దులిపేసి అయితే పైన పెట్టేసుకున్నాను. కొన్ని ఉంటే మాత్రం అవైతే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా, ఇదోటి నా ప్రాణానికి మిగిలింది. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకుంటే నాకు పనులన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి పడేసానండి. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా రూమ్ అయ్యి మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా రేపే కదండి న్యూ ఇయర్, ఇంకా మాప్ అయ్యి పెట్టేసుకుని కడిగేసుకున్నాను. ఇంకా కడిగేసుకున్న తర్వాత కానీ మనశ్శాంతి లేదు. ఇంక ఈవినింగ్ అయితే ముగ్గులు అయితే
అయితే పెట్టుకోవాలి. పిల్లల్ని తీసుకొచ్చే టైం అయిపోయిందండి. ఇంకా మా బ్యాచ్ ఇక్కడ రూమ్ ఉంది కదండి, ఆ రూమ్ అంతా కూడా నేనే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మొత్తం స్టెప్స్ అన్నీ కూడా నేనే పెట్టుకుంటానండి. ఇంక స్టెప్స్ కూడా నేనే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ వరకు నాకు అనమాట, కింద వరకు అయితే పని మనిషి అయితే క్లీన్ చేసుకుంటుంది. ఇదంతా నా నా ప్రాసెసేనండి, నేనే చేసుకోవాలి. ఇంకా ఇదైతేనండి, ఇంకా నాకు పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకా తలనొప్పి వచ్చేసింది. ఇంకా టీ అయితే పెట్టుకున్నానండి. మాకి చూసారా, మా కిచెన్ అయితే ఇలా సర్దేసుకున్నాను. ఇది మళ్ళాడి తీసిన వీడియో అండి. ఆ రోజు నైట్ వరకు సర్దుకుంటానే ఉన్నాను. ఇంకా నైట్ అయితే మొత్తం 11 అయిందేమోనండి, 11 వరకు సర్దుకుంటానే ఉన్నాను. ముగ్గులో పక్కన వేసుకోవాలి, కబోర్డ్స్ పక్కన సర్దుకోవాలి. ఇంకా చచ్చిపోయానండి. ఇంకా ఎంత అంటే ఇంకా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాను. 3 డేస్ వరకు ట్యాబ్లెట్స్ వేసుకుంటానే ఉన్నానండి. ఇంకా ఒళ్ళంతా మన మాట వినలేదు, ఎందుకంటే చాలా అలసిపోయానండి అప్పటికేని. ఇంకా కర్టెన్స్ అన్నీ మొత్తం రూమ్స్ అన్నిటిని పెట్టేశాను. కర్టెన్స్ లేకపోతే ఇంకా ఇల్లు అయితే చూడలేం కదండి. ఇంకా కర్టెన్స్ అన్నీ పెట్టేసుకున్నాను అన్నిటికి. కర్టెన్స్ ఉతకడం ఒక ఎత్తు అయితే కర్టెన్స్ పెట్టడం ఒక ఎత్తు అండి. అన్నిటికీ కర్టెన్స్ పెట్టుకోవడానికే సరిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఓ పక్కన గోలండి, తలపోటు వచ్చేసింది పిల్లలతో అయితేనే. ఇంకా నా క్లీనింగ్స్ చూసారా, నా ఫొటోస్ అనమాట. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.